ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మంచి కాపరి అనగా గొర్రెలను ఒక క్రమమైన పద్ధతిలో వాటికి ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి అపాయములు జరగకుండా కాపాడేవాడు మంచి కాపరి. మంచి కాపరి అనేవాడు మరి వాటి గురించి ఎన్ని శ్రమలు ఎదురైనా వాటిని రక్షించడానికి ముందుకు వస్తాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి మనల్ని తన ప్రేమ చేత కాపాడి రక్షించి మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము మరి ఘోరమైన నిత్య నరకాగ్నికి మరి పాత్రులమయ్యే మనల్ని తప్పించడానికి ఆ దేవాది దేవుడు యేసయ్య పరలోకము నుంచి భూలోకమునకు వచ్చి సిలువలో మరణించి తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. గొర్రెల వంటి మానవులను రక్షించడానికి మనము దారి తప్పిపోతున్నామని, మనము నిత్య నరకాగ్నికి పాలు అవుతున్నామని దేవుడు గ్రహించి మనల్ని రక్షించడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి ఈ లోకంలో మన నిమిత్తము ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించి ఉన్నారు. ఇంత గొప్ప త్యాగశీలికి ఏమిచ్చి మనము ఆయన రుణము తీర్చగలము? ఆయన బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. విరిగి నలిగిన హృదయాన్ని అడిగారు. దారి తప్పిపోతున్న మనల్ని ఎంతో ప్రేమతో రక్షించి కాపాడిన ఆ దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుదినము ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయనతో సంబంధం కలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.